ఈ సంక్రాంతి రేసులో వస్తున్న 4వ సినిమా ఇది, అనగనగా ఒక రాజు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాము. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా 2021లో అనౌన్స్ చేశారు. రిలీజ్ అవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది. అయన్నొద్దు, పాయింట్కి రా. డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ మార్చేశారు. రైటర్ కూడా మార్చేసి మన నవీన్ పోలిశెట్టి గారు రాశారు. సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా రాశారు, చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. భీమవరం బామ ఈ పాట మన నవీన్ పోలిశెట్టి పాడారు. సో ఈ పాట కూడా చాలా మస్తు అనిపించింది నాకు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ 1 లైన్ పంచ్ డైలాగ్స్ ఉంటాయి, అవైతే మస్తు అనిపించాయి. అవి కూడా మన నవీన్ పోలిశెట్టి రాశాడు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీశాడు. సో 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. మీనాక్షి చౌదరి కూడా చాలా బాగానే చేసింది. ఇంకా రేవంత్ చిన్న పిల్లాడు, ఈ మధ్య ప్రతి సినిమాలో ఉంటున్నాడు కదా, మన మనశంకర్ వరప్రసాద్కి, నిన్న వచ్చిన భక్త మహాశైలకు విజ్ఞప్తి. సో ఇప్పుడు ఈ సినిమాలో అతను కూడా పర్లేదు, బాగానే చేశాడు. ఇంకా మిక్కీ జే మేయర్ తెలంగాణ ఫోక్ సాంగ్ బీజిఎం కూడా బాగానే కొట్టాడు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా కేర్ తీసుకొని ఉంటే బాగుండింది. కామెడీ జోన్లో వెళ్తూ సడన్గా సీరియస్ అయిపోతుంది స్టోరీ మొత్తము. సో అక్కడ కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది నాకు. విలన్కి పెద్దగా స్కోప్ అయితే లేదు ఇందులో. ఓవరాల్గా చెప్పాలంటే ఇది నవీన్ పోలిశెట్టి షో. డైరెక్టర్ని జస్ట్ నేమ్ సేక్ కోసం పెట్టినట్టు అనిపించింది భయ్య నాకైతే. ఆయన్ని సైడ్ చేశారు, మరి ఎవరు లీడ్ తీసుకున్నారు? మొత్తం సినిమా అంతా నవీన్ పోలిశెట్టి గారా? అలానే అనిపిస్తుంది. మొత్తానికైతే సినిమా ఒకేలా అనిపించింది. అంత బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదు, అంత అట్టర్ ఫ్లాప్ అయితే కాదు. సో సినిమా ఒక కామెడీ ఓరియంటెడ్, ఈ సంక్రాంతికి మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని సంక్రాంతి ఓరియంటెడ్ బేస్ చేసుకునే స్క్రిప్ట్ అయితే రాశారైతే అనిపించింది నాకు. ప్రతి సినిమాలో సంక్రాంతి సీన్స్ అయితే పెట్టేస్తున్నారు. సో ఈ సినిమా కూడా సేమ్ అలానే అనిపించింది నాకు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2 బిర్యానీ. మీరు చూసారు ఆ సినిమా? మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఒక సినిమా అయితే మిగిలి ఉంది, నారీ నారీ నడుమ మురారి. అది కూడా ఇవాళ ఈవినింగ్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో అది కూడా నేను చూసి రివ్యూ అయితే పెడతాను. భోగి శుభాకాంక్షలు.